చెప్తున్నారు మేడం. మందులు వాడినా కానీ కణాలు పట్టడం లేదు అని చెప్తున్నారు. అదే చాలా దగ్గర చూసుకున్నాం మేడం. అదే అడగదామని ఏం చెప్తామని. అవును, ఒకసారి మీరు నేరుగా వస్తే చూసి అప్పుడు దాని తర్వాత చెప్తామ్మా, సరేనా? మీరు మీ ఆయన్ని కూడా పిలుచుకొని పాత రిపోర్ట్ తీసుకొని రండి, చూసి చెప్తాం. ఓకే, మళ్ళీ తక్కువ ఉండేది కూడా కారణం చూసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మంచిగా బిడ్డలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, అందుకని మీరు నేరుగా రండి, వస్తే నేను చెప్తా. ఓకే మల్లేశ్వరి గారు. మేడం మన నెల్లూరులో కూడా తన దగ్గర చూపించుకుంటే మందులు కూడా వాడాం, కానీ కణాలు పడతాయమ్మా వాడని అన్నారు. ఇన్ని మందులు వాడినా ప్రయోజనం లేదు. ఎన్ని దగ్గర కానీ బొత్తిగా నాశనం అనేది లేదు. మీ ఆయనలో కణాలు అనేది తక్కువ అని చెప్తున్నారు. అది ఎందువల్ల నేను అర్థం కావట్లేదు మేడం. మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం అండి, మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. మీరు ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించండి. మీరు మీ హస్బెండ్ ఇద్దరు కూడా మీ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కూడా తీసుకొని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ మీకు అడ్రస్ తెలుసు కదండి, S2 కాంప్లెక్స్ ఎదురుగా ఉంటుంది. తెలుసు మేడం. ఈ మధ్య చెన్నై కూడా వెళ్ళొచ్చాం మేడం. చెన్నైకి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏం చెప్పారు, అదే మాట చెప్పారు మేడం. ఓకే, మీరు ఒకసారి డాక్టర్ గారిని ఇక్కడ సంప్రదించండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో డెఫినెట్ గా అయితే చాలా తను బాధపడుతుంది అని తెలుస్తుంది కదా, సరే మీరు కంటిన్యూ చేస్తారు. సో నేను నెక్స్ట్ ఏంటంటే సమాజంని మనం ఎదుర్కోవడం. ఎందుకంటే సమాజంలో మనం ఎట్లా చాలాసార్లు ఏంటంటే వాళ్ళు ఏమంటారు, ఎక్కడైనా పోతే ఒకసారి ఫంక్షన్ పోవడమే చాలా మంది ఆపేస్తారు. మీ సంవత్సరాలు రాలే ఇంకేం వస్తుంది అన్నట్టు బిహేవ్ చేస్తారు. కానీ వాళ్ళు సమాజంలో ఏంటంటే ఇప్పుడు వరకు రానిది కరెక్ట్, కానీ ఇంకా రాదు అనేది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలియదు. కానీ వాళ్ళు ఎట్లా చెప్తారు, కానీ వాళ్ళు నీకేం రాదులేపో అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన దాన్నే పట్టుకొని మనం దిగులు పడి కూర్చుండడం వల్ల చాలా సార్లు ప్రాబ్లం వస్తుంది. అట్లా కాకుండా మనమేమనాలి, మనం ఈ విషయం బాగా తెలుసుకోవాలి. అట్లా చెప్పిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఒక మెడికల్ ప్రాబ్లం, వాళ్ళకేం తెలియదు మన ప్రాబ్లం ఏందో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు చెప్పే అర్హత వాళ్ళకి లేదు. నీకు పుట్టారు అని చెప్పేది వాళ్ళు తక్కువది. కాబట్టి అది తెలుసుకునేటప్పుడు మనం ఏంటంటే వర్షం పడినా మనం గొడుగు పెట్టుకుని పోయినట్టు వాళ్ళు ఏమైనా మనం పట్టించుకోకుండా మనం హ్యాపీగా ఉండాలి. ఒకటి ఇంకొకటి ఏమైనా అంటే మనం తిరిగి అడగాలి. నువ్వు డాక్టర్ నీకు తెలుసా నా ప్రాబ్లం ఎట్లా చెప్తావు అని అడిగితే వాళ్ళు అట్లా తగ్గిపోతారు. సో ఇది చేసినప్పుడే మనం ఫ్రీ అవుతాం. ఓకే, సో నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి. హలో 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 చెప్పండి. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు సమీనా మేడం. సమీనా గారు ఎక్కడి నుంచి? ఆటూరు నుంచి మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి మా. మేడం నాకు పెళ్ళైన 6 నెలలకు ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. కానీ అబార్షన్ అయింది మేడం. డిఎన్స్ చేశారు మేడం రామచంద్రరెడ్డి హాస్పిటల్లో. ఓకే, కానీ మేడం అదే డిఎన్స్ అయితే ప్రెగ్నెన్సీ తొందరగా వస్తుందని చెప్పారు మేడం. మాక్సిమం 6 నెలలు అయింది మేడం, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. చూపించుకోవాలా? అవును మా, తప్పకుండా చూపించుకోవాలమ్మా. చూపించుకొని టెస్టులు చేసినప్పుడే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే రాలేదంటే రావడానికే ఏదో ప్రాబ్లం ఉంది. టెస్ట్లు అన్నీ చేసుకొని అప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది. ఏమైనా ప్రాబ్లం అంటే అది కూడా సరి చేసుకుంటే అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలుస్తుంది, మంచి బిడ్డగా తీసుకోగలుగుతాం. మంచిదే. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే, సో డాక్టర్ గారు ఈ విషయం గురించి మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు హెల్త్ లైన్ కార్యక్రమంలో మరొక చిన్న విరామం తీసుకుందాం. గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, IUI విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: IUI పరికరం
సదుపాయము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్, సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భాన్ని సుఖమం చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీ చే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మీ ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సెమీ కాంప్లెక్స్ ఎదురుగా పొగపేట, నెల్లూరు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. ఓకే, సో మనం ఫస్ట్ అయితే కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మేము నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు పద్మజ అండి. ఓకే పద్మజ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేము నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాం మేడం. నాకు మ్యారేజ్ 6 years అవుతుంది మేడం. ప్రెగ్నెన్సీ మాత్రం ఎప్పుడు రాలేదు. మేము మెడ్రాస్ లో చూపించుకున్నాం మేడం. చూపించుకుంటే అన్ని టెస్ట్లు అన్ని చెప్పారు, అన్ని బాగున్నాయని చెప్పారు. మెడిసిన్ కూడా 6 months వాడాం మేడం. వాడినా కూడా డేట్స్ నాకు 22 days కే వచ్చేది. మెడిసిన్ వాడైతే 28 days కి వచ్చేది. ఇప్పుడు మెడిసిన్ ఆపేసాను. అట్లాగే నాకు 23 days కి 24 days కి వస్తుంది. ఇప్పుడు ఎలా చేయమంటారు? మీకు లాప్రోస్కోపీ చేస్తున్నారమ్మా? చేయలేదు మేడం. చేయలేదు. అంటే మీ రిపోర్ట్స్ అంతా ఒకసారి చూసిన తర్వాత నేను చెప్పగలుగుతామా. ఇంకా ఏమైనా లాప్రోస్కోపీ ఏమైనా చేయాల్సి వస్తుందా? తర్వాత ఈ ఎగ్ డెవలప్మెంట్ వాటిలో బాగుంటుంది. మీకు 22 days కే వస్తుంది కాబట్టి లూటియల్ ఫేస్ డిఫెక్ట్ అని ఉంటుంది. అది ఏమైనా ఉందా అని ఒకసారి చూసుకోవాలమ్మా. రిపోర్ట్ తీసుకురండి, అది చూసిన తర్వాత చెప్తాం. ఎందుకంటే ఇది ఫంక్షనల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా వస్తుంది. లాప్రోస్కోపీ ఏమైనా అవసరమైతే అది మనం చూసి చెప్తాం. సరేనా? మిగిలిన మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, కానీ ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అది క్లియర్ అయినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మీరు రిపోర్ట్ తీసుకొస్తే నేను చెప్తా. సరేనా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడైతే మనం కంటిన్యూ చేద్దామండి. చేస్తామండి. ఓకే, తీసుకుంటాము. ఓకే, తీసుకో. హలో హలో హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. తగ్గించామండి. ఓకే, మీ పేరు చెప్పండి. శ్రావణి మేడం. శ్రావణి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు లోకలేనండి. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. హలో చెప్పండి మా. హలో హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. అండి, మాకు మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది. మాకు ఏంటంటే నాకు పీరియడ్స్ అంత రెగ్యులర్ గా వస్తూ ఉంది. బట్ మేము మామూలుగా స్కాన్ చేసుకున్నాం అండి. అది చేయించుకుంటే దానిలో ఏంటంటే స్త్రీ కణాలు కొంచెం రిలీజింగ్ తక్కువగా ఉంది అని చెప్పారు. అలాగే మా హస్బెండ్ కూడా వేరే కణాలు ఉంటుంది కదండి, అది కూడా కొంచెం తక్కువగా ఉన్నాయండి. తనకి కౌంటింగ్ తక్కువగా ఉంది. సో మాకు అదే 5 years అవుతా ఉంది. నాకేంటంటే బాడీ కూడా కొంచెం సన్నగా ఉంటాను. అదే అరికాయలు ఒక లాగుతున్నట్లు. నేను జాబ్ చేస్తుంటా అండి, సో దాని ట్రైన్ వల్ల అవుతుందేమో అనుకుంటాను నేను. సో అది 5 years అవుతుందండి. అది మీ సజెషన్ ఏదన్నా? అవునా, మీ ఇప్పుడు వరకు చూపించుకున్న రిపోర్ట్స్ తీసుకురండి. సో అది చూసుకొని మీ ఆయనకి కణాలు తక్కువ అంటే దానికి రీజన్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. ఏమైనా స్కాన్ చూసుకోవాలి. ఓకే అండి, మా హస్బెండ్ వర్క్ చేసేది కెమికల్ ఫ్యాక్టరీ అండి. సో డిటర్జెంట్ సోప్. ఓకే ఓకే. సో దాని వల్ల ఏదైనా తగ్గుతుంది అని అందరూ చెప్తున్నారు. మాకు అదే అని కరెక్ట్ గా తెలియదు. అది ఉంటది మా కెమికల్స్,
కానీ మీరు వస్తే అది చూసుకొని దాన్ని బట్టి మనకు కరెక్ట్ గా సలహా చెప్పగలుగుతాము. మీకేంటంటే మీ ఆయన కౌంట్ మొటిలిటీ ఈ ఫ్యాక్టర్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. దానికి ఏమేమి చేస్తే అవుతుంది, ఏం కారణం అనేది మనం ఫస్ట్ క్లియర్ చేసి చెప్తామన్నమాట. తర్వాత మీ ఎగ్ క్వాలిటీ, ఎగ్ డెవలప్మెంట్ లో ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది, ఏం కారణం అది కూడా చూసుకొని దానికి కూడా మనం చెప్తాము. ట్రీట్మెంట్ తో పాటే కొన్ని డయట్, విటమిన్స్, ఎక్సర్సైజ్ ఇవి బాగా చేస్తే ఎగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది రెండు ఇంప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. దీనికి ఏంటంటే మీరు రిపోర్ట్ తీసుకురావాలి, మీ ప్రాబ్లమ్ మీరు ఇద్దరు అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి పట్టుదలగా మేము చెప్పినట్టు చేయాలి. అప్పుడు మీరు డెఫినెట్ గా చెప్పాను కదా, నాకు మార్నింగ్ టైమ్స్ వీలు కాదు మేడం, ఈవినింగ్ 6:30 అగోనే వీలు అవుతుంది ఏదైనా రావాలన్నా కలవాలన్నా మిమ్మల్ని. మీరు ఒకసారి మార్నింగ్ రండి మా, తర్వాత మీకు మీ టైం ప్రకారంగా అడ్జస్ట్ చేస్తాము. ఓకేనండి. మీరు మీ హస్బెండ్ తో పాటు పాత రిపోర్ట్స్ ఉంటే కనుక తీసుకువెళ్లారంటే సో అవి చూసి డాక్టర్ గారు మీకు చెప్పడానికి ఇంకా బాగుంటుందని అండ్ మీకు క్లియర్ గా ఇంకా బాగా అర్థం అవుతుంది కూడా. ఓకేనండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో దీని గురించి చెప్తూ ఉన్నారు రిలేషన్స్. నెక్స్ట్ ఓకే ఓకే. హలో హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. హలో, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించాం. ఓకే, మీ పేరు చెప్పండి. నమస్తే, మీ పేరండి? నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే, పేరండి? పేరు లక్ష్మి. లక్ష్మి గారు. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. మేము మ్యారేజ్ అయ్యి 6 years అయింది మేడం. వెళ్ళలేదు, చూపించుకున్నాము అంటే సన్నలో పొలాలో చూపించుకున్నాము. ఆయన రైట్ ట్యూబ్ బాగాలేదన్నారు, మూసుకోపోయిందన్నారు. లెఫ్ట్ బాగుంది, పిల్లలు కలిగేదానికి అవకాశం ఉంది అంటున్నారు. అది మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని మాట్లాడుతున్నాము. అవునమ్మా, మీ ఆయనకి బాగుందా? మా ఆయనకి బాగుంది. కౌంట్ తక్కువ ఉంటే వాడారు, మందులు వాడారు, తర్వాత బాగుంది మేడం, కౌంట్ బాగానే వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఎగ్ డెవలప్మెంట్ అంతా బాగుందా? బాగానే ఉంది మేడం, ఎగ్ డెవలప్మెంట్. ఓకే ఓకే. సో ఇది మీరు ఒకసారి మీ రిపోర్ట్ తీసుకుని రావాలమ్మా. మీ ప్రాబ్లం ఏంటంటే ఒక ట్యూబ్ బాగుంది అన్నప్పుడు ఒక ట్యూబ్ బాగా పనిచేస్తుంది, ఇంకొక ట్యూబ్ ఎక్కడ ప్రాబ్లం అనేది మనం చూసి దానికి కూడా ఏమైనా చేసేదానికి అవకాశం ఉందా అనేది మనం ప్లాన్ చేసుకోవాలమ్మా. ఫస్ట్ మీకు లాప్రోస్కోపీ అయిందా? కాలేదా? లాప్రోస్కోపీ కానీ FTC అనేది ఈ రెండు. అవునమ్మా, అవును, చూసుకోవాలి. అది ఒకటి. ఇంకోటి అదర్ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉందా అనేది మనం చూసి దాంట్లో ఏమైనా కరెక్ట్ చేస్తాము. సో ఇది వచ్చి మీరు నేరుగా వస్తేనే మీకు, ఎందుకంటే రీజనబ్లీ బాగుంది అయినా రాలేదంటే రెండు ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ లో ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుందమ్మా. అది వస్తే మీకు ఆ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే మీకు వచ్చే టైపు మీరు ఈ ప్రాబ్లం మీరు అర్థం చేసుకొని మేము చెప్పినట్టు కొంత పాటించగలిగితే, ఇప్పుడు ఇందాక కూడా చెప్పుకుంటూ వచ్చినాము మన ఎమోషనల్ ప్రాబ్లమ్స్, మన ఈసార్లు తీసుకున్నాం రాలేదు కదా నాకు కష్టం అనేది ఎక్కడో ఉంటది. ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చేస్తే ఫ్రెష్ గా, సంతోషంగా, కాన్ఫిడెంట్ గా తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా నీ బిడ్డని తీసుకోగలుగుతావు. అంటే మేడం మామూలు ఒక ట్యూబ్ కరెక్ట్ గా ఉంటే బాగానే ఉంటుందా? ట్యూబ్తో కూడా ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి. సరే, ఓకే, తీసేసుకుంటాం. ఫైన్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఉషా అండి. ఉషా గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి అండి. ఓకే, సో డాక్టర్ గారు ఉన్నారండి, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం నాకు డెలివరీ అయ్యి 2 months అయింది మేడం. ఓకే. పట్టే ఉండాలి అంటే చాలా చెప్తున్నారు పెద్దవాళ్ళు, అంటే ఏం ఉండాలి పర్టికులర్ గా ఇది అది ఆనియన్ తినకూడదు, పచ్చిమిరపకాయలు తినకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకేం ఉండాలి పర్టికులర్ గా అని.
పర్టికులర్ గా ఏం లేదు మా. మెయిన్ ఏం గుర్తు పెట్టుకోవాలంటే మనం తినేది ఏమైనా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా అని. మీరు తినేది సరిపోకపోతే బేబీ మోషన్స్ అవుతుంది మా, అది ఒకటి గమనించాలి. ఇప్పుడు 2 months అయింది కాబట్టి ఒకవేళ వాళ్ళు చెప్పే పథ్యం అంతా కూడా అయిపోయే టైం వచ్చేసింది కాబట్టి స్లోగా అది ఒకటి గమనించుకొని మీరు డైట్ ఇంప్రూవ్ చేసుకోండి మా. బేబీ అయితే మాత్రం 3 days కి ఒకసారి మోషన్కి వెళ్తున్నాడు మేడం బాబు. ఓకే ఓకే. మోషన్స్ అవడం లేదు, 3 days కి ఒకసారి వెళ్తున్నాడు. అది రోజు వెళ్తాం లేదు, అదొక ఉంది. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మేడం బాబుకి అలా 3 days వెళ్ళడం వల్ల? అదేం అంత ఉండదు. కొంతమంది పిల్లలకు గ్రాడ్యువల్ గా అది కూడా సెట్ అయిపోవచ్చు. మీరు ఇంకా ఎక్కువ పథ్యం లేకుండా నార్మల్ డైట్ కి వచ్చేసేయండి. నార్మల్ డైట్ వచ్చేసేయచ్చు, గ్రాడ్యువల్ గా వచ్చేసేయండి స్లోగా. సరేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫైనల్ గా డాక్టర్ గారు అండ్ ఇప్పటి వరకు మేము అడిగిన క్వశ్చన్స్ కి అండ్ మా వ్యూవర్స్ అడిగిన సందేహాలకి కూడా సమాధానాలు తెలియజేశారు. అండ్ మా తరఫు నుంచి అండ్ మా వ్యూవర్స్ తరఫు నుంచి కూడా మీకు ధన్యవాదాలండి. ఓకేనండి, మరి మీకు సంతానలేమికి సంబంధించిన సమస్యలకి మరియు గర్భకోశ వ్యాధికి సంబంధించిన సమస్యలకి మరి ఇంకేమైనా సందేహాలు ఉన్నా కూడా డాక్టర్ గారిని పర్సనల్ గా సంప్రదించండి. S2 కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీ ఫర్టిలిటీ క్లినిక్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి సంప్రదించారంటే మీ అన్ని క్వశ్చన్స్ కి కూడా క్లియర్ గా సమాధానాలు డాక్టర్ గారు తెలియజేస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి, నమస్తే.